దేవుని నా మహిమ కలుగును గాక. మరి యొక్క ఆదివారము దేవుని సన్నిధిలోకి రావటం అనేది దేవుని చిత్తమై ఉంది. వచ్చిన మనందరము ఆయనకు ఒకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న మనందరికీ దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము 81వ కీర్తన 16వ వచనం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు, మనల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. అతి శ్రేష్టమైన గోధుమలు అనుగ్రహించి నేను వారిని పోషించుదును. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలకు దేవుడు ఈరోజు ఇస్తున్న వాగ్దానము, శ్రేష్టమైన ఆహారంతో నిన్ను పోషిస్తాను అని తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని నమ్ముకున్నాం కనుక మనము ఆయన దృష్టిలో శ్రేష్ఠులు. శ్రేష్టమైన ఆహారమే దేవుడు మనందరికీ దయచేస్తాడు. అంత మాత్రమే కాదు, పోషిస్తాను నిన్ను, నీ కుటుంబాన్ని ఈరోజు నేను పోషిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. నీకు ఖచ్చితంగా ఆహారము సమృద్ధిగా ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవునికి మనందరము విధేయత కలిగి ఉన్న ఎడల, దేవుణ్ణి మనం ఆరాధించిన ఎడల, దేవుని మార్గాన్ని అనుసరించిన ఎడల, దేవునికి ప్రార్థించిన ఎడల ఖచ్చితంగా మనల్ని ఆయన పెంచి పోషిస్తాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనములో అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకడి మీకు దొరుకును, తట్టుడి తీయబడును అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంటే దేవుణ్ణి మనం అడగాలి. మనకు ఆహారం కావాలన్నా ఏం చేయాలండి? దేవుణ్ణి అడగాలి. ఏ సమస్త కార్యాలు మనకి ఏది అవసరమో అది దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. అప్పుడు దేవుడు అతి శ్రేష్టమైన వాటిని నీకు అనుగ్రహిస్తాడని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని తెలియచేస్తూ ఉన్నాడు. అంటే ప్రార్థనలో కూడా ప్రభువారు ఆహారం గురించి ప్రార్థన చేయాలి అనే సమస్త జనులకు ఆయన ఉదాహరణగా తెలియచేశాడు. అందు నిమిత్తమే మనం ఆయన్ని వేడుకోవాలి, ప్రార్థించాలి, అడగాలి, ఆయన కృప కోసం ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. అతి శ్రేష్టమైన గోధుమలతో నిన్ను పోషిస్తాను అని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కొన్ని పర్యాయాలు మన జీవితాల్లో కఠినమైన రోజులు గడుస్తూ ఉంటాయి. అప్పుడు తిండి లేని పరిస్థితి కూడా ఉంటుంది. కానీ దేవుని నమ్ముకున్న భక్తులకి, దేవుని బిడ్డలకి ఖచ్చితంగా ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు, ఈరోజు పోషిస్తాను నిన్ను, నీ కుటుంబాన్ని నేను పోషిస్తాను. దేనితో అంటే శ్రేష్టమైన వాటితోనే నేను పోషిస్తాను. కానీ దేవుణ్ణి అడగాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుణ్ణి వేడుకోవాలి, దేవునికి విన్నవించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. లోకములో ఉన్న సమస్త జీవులు, సృష్టిలో ఉన్న సమస్త జీవులు దేవుణ్ణి ఏడుకున్నట్లు కూడా ఆహారంతో మనము బైబిల్ గ్రంథం నుంచి చూడగలం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 41వ వచనంలో తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడు ఎవడు? కాకి పిల్లలు తిండి లేనప్పుడు ఎవరికి మొరపెడుతున్నాయంటండి? దేవునికి మొరపెడుతున్నాయి. అందుకే మనం కూడా ఏం చేయాలా? దేవునికి మొరపెట్టాలా. దేవా మమ్మల్ని పోషించు, మాకు సమృద్ధినివ్వు, దేవా మాకు ఏ లోటు లేకుండా చూడు, దేవా సమస్తము నీ చిత్త ప్రకారం జరిగించి నా జీవితంలో అని ప్రార్థన చేయాలి. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, అడగండి, దేవుణ్ణి అడగండి, ఖచ్చితంగా నేను పోషిస్తాను, శ్రేష్టమైన వాటితో నేను పోషిస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. కాకులు సైతము దేవునికి మొరపెడుతున్నాయి ఆహార నిమిత్తం. అదేవిధంగా మనము కూడా దేవునికి మొరపెట్టాలి, ప్రతి విషయంలోనూ మొరపెట్టాలి. దేవుడు ఈరోజు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, శ్రేష్టమైన వాటితో నేను నిన్ను పోషిస్తాను అని తెలియచేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన భక్తుల్ని ఖచ్చితంగా పోషిస్తాడు. అదే వాగ్దానం. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చావు గనక నువ్వు అడగాల్సిన ఆ ప్రార్థన ఏంటంటే, నువ్వు పట్టుకోవాల్సిన ప్రార్థన అదే, దేవా ఈరోజు నన్ను పోషిస్తానని చెప్తూ ఉన్నావు, నన్ను నా కుటుంబాన్ని పోషించు అని దేవుడిని అడుగు. ఖచ్చితంగా ఆయన నీకు సమస్త కార్యాలు నెరవేరుస్తూ ఉంటాడు. మనం బ్రతికేది దేనికోసం అంటే పోషించబడటానికే. నిత్యం కష్టపడేది దేనికోసం? పోషించబడ్డానికే. అది కూడా దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, నా కుమార్తెని నేను పోషిస్తాను, నీ కుటుంబాన్ని పోషిస్తాను, నీకున్న సమస్త యావత్తుని నేను పోషిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏ విధంగా దేవుడు మనల్ని పోషిస్తాడు, ఏ కాలంలో దేవుడు మనల్ని పోషిస్తాడు, ఏ రకంగా మనల్ని పోషిస్తాడు అనే విషయాలు కొన్ని బైబిల్ వాగ్దానం ద్వారా మనం తెలుసుకుందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఏ రకంగా మనల్ని పోషిస్తాడు అని సెలవిస్తూ ఉన్నాడు. ఆహారం వల్లనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన
నరులు బ్రతుకుదురు. ఆహారం వల్ల మాత్రమే కాదు, దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో నా కుమార్తె, నువ్వు ఆహారం వల్లే బ్రతుకుతున్నావేమో అనుకుంటున్నావు, కానీ ఆహారం వల్ల మాత్రం కాదు. దేని ద్వారా బ్రతుకుతావంట? దేవుని యొక్క మాట వలన కూడా నువ్వు బ్రతుకుతావు. నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి, నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడి ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు సెలవిస్తూ నేను పోషిస్తానని చెప్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా శ్రేష్టమైన ఆహారంతో పోషిస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఎన్నడూ ఎరుగని ఆహారంతో నేను పోషిస్తాడంట. ఆమేన్ చెప్పు గట్టిగా. ఈ వాక్యం విశ్వసించి నాతో కలిసి చెప్పండి, యేసయ్యా ఎన్నడెరుగని ఆహారంతో మమ్మును కూడా పోషించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు సెలవిస్తున్నాడు, అతి శ్రేష్టమైన ఆహారంతో నిన్ను పోషిస్తాను. తర్వాత ఎన్నడూ ఎరుగని ఆహారంతో నిన్ను పోషిస్తాను. ఎవరు తినని ఆహారంతో నిన్ను పోషిస్తాను. ఎవరికి తెలియని ఆహారంతో నేను పోషిస్తాను. అద్భుత రీతిలో నిన్ను, నీ కుటుంబాన్ని పోషిస్తాను. ఆశ్చర్య కార్యం చేసి నీ జీవితంలో నేను పోషిస్తాను అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులందరూ ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న తర్వాత మోషే నాయకత్వంలో వాళ్ళందరినీ విడిపించుకుని ఐగుప్తు దేశం నుండి అరణ్య మార్గం గుండా కానాను వాగ్దాన దేశం చేరుకోవాలి. ఆ అరణ్య మార్గం గుండి చేరుకోవటానికి 40 సంవత్సరాలు నడిచారంట. ఎన్ని సంవత్సరాలు అండి? 40 సంవత్సరాలు నడిచారు. ఈ 40 సంవత్సరాలు లక్షల మందిని దేవుడు పోషించాడు. ఆమె చెప్పు గట్టిగా. ఏ విధంగా పోషించాడో తెలుసా? ఎవరు తినని ఆహారంతో, ఎవరు ఎరుగని ఆహారంతో ఇశ్రాయేలీయులందరిని పోషించాడు. దేవదూతలు తినే ఆహారంతో ఇశ్రాయేలీయులందరిని పోషించిన దేవుడు ఈరోజు నీతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో నా కుమార్తె, ఎవరు ఎరుగని ఆహారంతో నేను పోషిస్తాను. అతి శ్రేష్టమైన ఆహారంతో నేను పోషిస్తాను. అంత మాత్రమే కాదు, ఎవరు తినలేని ఆహారంతో నేను పోషిస్తాను. ఎవరు ఎరుగని ఆహారంతో నేను పోషిస్తాను. దేవదూతల ఆహారంతో నిన్ను, నీ కుటుంబాన్ని పోషిస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తాను. కానీ దేవుణ్ణి అడగాలి. ఏం చేయాలండి? దేవుణ్ణి అడగాలి. కాకులు సైతం అడుగుతున్నాయి కనుక నువ్వు కూడా దేవుణ్ణి అడగాలి. దేవా, అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి, మేము పోషించబడడానికి సహాయం నువ్వే దయచేయి అంటే నీలో శక్తి కలిగి నీ ద్వారానే నిన్ను నువ్వు పోషించుకునే శక్తి, నీ కృపను దేవుడు ఇస్తాడు. మనం అనుకుంటా ఉంటాం, దేవుణ్ణి అడిగితే దేవుడు ఇచ్చేయచ్చు కదా, మళ్ళీ నేను పనికెళ్ళాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటా ఉంటా. అలా కాదు. ఏం చేయబడాలండి? నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నిన్ను పోషించడానికి దేవుడు ఖచ్చితంగా ఒక మంచి పనిని దేవుడు సిద్ధం చేస్తాడు. దాని ద్వారా ఒక మంచి మార్గాన్ని దేవుడు నీకు సిద్ధం చేస్తాడు. దాని ద్వారా నువ్వు పోషించబడతావు. దేవుడు తన గుప్పిళ్ళు విప్పి నేను పోషిస్తాడు. అని నువ్వు కష్టపడి నిన్ను నువ్వు పోషించుకుంటున్నావు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు సెలవిస్తున్నాడు, అద్భుత రీతిలో పోషిస్తాను. అరణ్యంలో ఆహారం దొరికిద్దండి? అరణ్యంలో ఆహారం దొరికిద్దా? పోనీ ఒకరికిద్దరికైతే ఏదైనా కాయలో పొళ్ళో ఏదైనా తినొచ్చేమో అని అనుకోవచ్చు, కానీ ఒకరిద్దరు కాదు, లక్షల మందికి. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఆకాశం నుంచే ఎవరు ఎరుగని ఆహారాన్ని భూమి మీద దించిన మహోన్నతమైన దేవుడు మన దేవుడు. ఆమె చెప్పు గట్టిగా. అదే దేవుడు నీతో కూడా వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో అతి శ్రేష్టమైన ఆహారంతో నిన్ను పోషిస్తాను. ఎవరు తినని ఆహారాన్ని నీకు నేను ఖచ్చితంగా విందు చేయిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదే దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు, వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనందరం దేవుని యందు భయము భక్తి కలిగి దేవుణ్ణి ఆశ్రయించిన ఎడల, దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉన్న ఎడల ఖచ్చితంగా నువ్వు కూడా పోషించబడతావు. ఆమేన్, హల్లెలూయా. ఆదికాండము 45వ అధ్యాయం 11వ వచనం. మొదటిగా శ్రేష్టమైన ఆహారంతో ఈరోజు పోషిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. రెండవదిగా ఎవరు తినని, ఎవరు ఎరుగని ఆహారాన్ని నీకు ఖచ్చితంగా నేను ఇస్తాను, నేను పోషిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. మూడవదిగా, ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీ కలిగినదంతటికి పేదరికము రాకుండా అక్కడ నిన్ను పోషించదనని చెప్పుడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు కూడా దేవుడు సెలవిస్తున్నాడు, నీకు కలిగిన దానికి సమస్తానికి పేదరికమే లేకుండా నేను నిన్ను పోషిస్తానని సర్వశక్తి గల దేవుడు యేసయ్య నీకు వాగ్దానం చేస్తాడు. ఆమేన్ చెప్పగలిగా. మొట్టమొదటిగా అతి శ్రేష్టమైన ఆహారంతో నిన్ను పోషిస్తాడు. రెండవదిగా ఎవరు ఎరుగని ఆహారంతో నేను పోషిస్తాడు. మూడవదిగా సెలవిస్తూ ఉన్నాడు, పేదరికం లేకుండా నేను పోషిస్తా. ఆమేన్ చెప్పగలిగా. నీకు
నీకు కలిగిన సమస్తానికి. ఎంతమంది అయితే నీ కుటుంబం ఉన్నారో ప్రతి వారికి పేదరికమే లేకుండా నేను చేస్తానని సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు అద్వితీయుడు, ఆశ్చర్యకరుడు, ఉన్నతమైన దేవుడు. ఆయన పోషించగలడు. ఆమెన్ చెప్పు గట్టిగా, ఆమెన్ హల్లెలూయా. ఎవరు చెప్తున్నారంటే ఈ మాట యోసేపు చెప్తున్నాడు. యాక్చువల్గా యోసేపును తృణీకరించారు ఇంట్లో వాళ్ళందరూ, అన్నలందరూ తృణీకరించారు. కుటుంబంలో ఉండకుండా కొట్టేశారు, కుటుంబంలో ఉండకుండా వెలివేశారు, కుటుంబంలో ఉండకుండా పగబట్టారు. ఆయన ఆ ప్రాంతంలో ఉండకుండా, ఆ ఇంటిలో ఉండకుండా అన్నలే అమ్మేశారు. ఇస్మాయిల్కి ఐగుప్తు దేశం అమ్మేయడం అనేది జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు తనది కాని దేశంలో ఉన్నప్పటికీ యోసేపు దేవుని విడిచిపెట్టలేదు, యోసేపు దేవుణ్ణి మర్చిపోలేదు, యోసేపు దేవుని పాదాలు పట్టుకునే ఉన్నాడు. యోసేపు తన భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు. ఇదిగో నా జీవితంలో దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు గనక నా జీవితంలో ఖచ్చితంగా నేను అందరిని ఏలే స్థితిని ఇస్తానని దేవుడు చెప్పాడు కదా, అనేక సార్లు కళ ద్వారా దర్శనం ద్వారా నాతో మాట్లాడాడు కదా, నాకు చూపించాడు గనక అయినప్పటికీ నా జీవితం చిందరవందర అయిపోయిందని దేవుణ్ణి విడిచిపెట్టలేదు. తనకిచ్చిన వాగ్దానం కోసం ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఆమె చెప్పగటిగా ఆ విధంగా ఎదురు చూశాడు కనుక యోసేపును బట్టి, యోసేపు ద్వారా దేవుడే ఏం చెప్తున్నాడు తెలుసా, నీకు నీ కుటుంబానికి నీ కలిగిన సమస్తానికి పేదరికం లేకుండానే చేస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ మాటలు పలికేది యోసేపు అయినప్పటికీ పలికించేది మాత్రం దేవుడే. అందుకే 45వ అధ్యాయము 7వ వచనం చూడన్నా, ప్రాణంతో కాపాడుటకు దేవుడే మీకు ముందుగా నన్ను పంపించెను అని ఎవరు మాట్లాడుతున్నారండి? యోసేపే మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో మీరందరూ నన్ను వెళ్ళేశారు అనుకుంటున్నారేమో, మీరందరూ నన్ను కొట్టేశారు అనుకుంటున్నారేమో, మీరు కావాలని చెప్పేసి నన్ను అమ్మేశారని మీరు అనుకుంటున్నారేమో. కాదు, ఎవరు పంపించారంట? మీ అందరి ప్రాణాలు కాపాడడానికే ముందుగా నన్ను ఎన్నుకున్నాడు దేవుడు. ముందుగా తన ప్రణాళిక నా జీవితంలో నెరవేర్చబడడానికే ముందుగా నన్ను పంపించాడు. నన్ను పంపించాడు కనుక మీరు ఈరోజు ప్రాణంతో ఉంటారు. ఆమె చెప్పు గట్టిగా, ఆమె హల్లెలూయా. ఆయన సెలవిస్తూ ఉన్నాడు, ఇంకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా నిన్ను పోషించదను. ఆమె హల్లెలూయా. ఈ వాక్యం కూడా విశ్వసించే అందరు నాతో కలిసి చెప్పండి, నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి పేదరికము రాకుండా యేసయ్యా నిన్ను పోషించును. ఆమేన్ హల్లెలూయా. మనం అనుకుంటూ ఉంటాం మన జీవితాల్లో పేదరికం అనుభవించడం జరగదేమో అనుకోవచ్చు, కానీ పరిస్థితులు మారిపోతూ ఉంటాయి, తల్లకిందులు అయిపోతూ ఉంటాయి. జీవితం మనం ఊహించిన విధంగా మలుపులు తిరుగుతూ ఉంటుంది. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, సమస్తము కలిగినప్పుడు చుట్టాలు కానీ లేకపోతే బంధువులు కానీ స్నేహితులు కానీ అనేక మంది నిన్ను ఆశ్రయించి ఉండొచ్చు. కానీ మన జీవితాల్లో పేదరికం అనేది వచ్చిందనుకోండి, ఒక్కరు కూడా నీ వెంక చూడరు, ఒకరు కూడా విలువెవరు, ఒకరు కూడా మాట్లాడరు. మనల్ని చూడగానే పలకరిస్తే ఎక్కడ డబ్బులు అడుగుతారు లేదా సహాయం అడుగుతారని చెప్పి చూడని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇంట్లో వాళ్ళు వెళ్ళేసేస్తారు, తర్వాత ఊరు మొత్తం వెళ్ళేసేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితులు రాకుండా నేను నీకు చేస్తాను, అలాంటి స్థితి నీకు కలగకుండా చేస్తానని ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు సర్వశక్తిమంత అనే దేవుడు యేసయ్య. ఆమె చెప్పు గట్టిగా, ఆమెన్ హల్లెలూయా. మన దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, అతి శ్రేష్టమైన ఆహారంతో నేను పోషిస్తాను. రెండవదిగా, ఎవరికి ఎరుగని ఆహారము, ఎవరు తినని ఆహారంతో నిన్ను పోషిస్తాను. మూడవదిగా, అదిగో నా కుమార్తె, నీకు కలిగిన సమస్తానికి, కలిగిన ప్రతి ఒక్కరికి పేదరికం అనేది లేకుండా నేను పోషిస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఏం చేయాలి తెలుసా? నమ్మాలి, విశ్వసించాలి. ఈరోజు వాక్యం ఉంటున్నా నువ్వు ఏమనుకోవాలి తెలుసా? దేవా, ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు, ఆమె నన్ను అనుకో మనసులో. ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. మనల్ని చూసి అందరూ నవ్వుకోవచ్చు, మనల్ని చూసి అందరూ పరిహాసం చేసుకోవచ్చు, మనల్ని చూసి గుసగుసలు ఆడుకోవచ్చు, మనల్ని చూసి వీడి వల్ల కాదేక అని అనుకోవచ్చు, మనల్ని చూసి వీడి ఇంక కింద పడిపోయినాడు లెగటం అసాధ్యం అనుకోవచ్చు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, సర్వశక్తి గల దేవుడు మన తరపున ఉన్నప్పుడు, సర్వశక్తి గల దేవుడు నీతో ఉన్నప్పుడు, ఆయన నీకు సహాయం చేసేటప్పుడు ఎవరు నిన్ను ఆపలేరు. అది నమ్మాల, విశ్వసించాలా. ఇది అసాధ్యం అని అనుకోవచ్చు, కానీ దేవుని వల్ల సమస్తము సాధ్యమే. ఆమె చెప్పు గట్టిగా, ఆమేన్ హల్లెలూయా. ఇది జరగదు అని అనుకోవచ్చు, ఆమె చెప్పు గట్టిగా, ఖచ్చితంగా దేవుడు జరిగిస్తారు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 21వ వచనం, నిజముగా అరణ్యములో ఏమీయూ తక్కువ కాకుండా
40 సంవత్సరాలు వారిని పోషించి తిని. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు కూడా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానమే నీకు ఇస్తున్నాడు. 4వదిగా, ఏమీయు తక్కువ కాకుండా నిన్ను పోషించును. ఈ వాక్యం విశ్వసించి అందరూ నాతో కలిసి చెప్పండి. ఏమీయు, ఏది తక్కువ కాకుండా యేసయ్యా నన్ను, నా కుటుంబాన్ని పోషించును. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటిగా అతి శ్రేష్టమైన ఆహారంతో నేను పోషిస్తాడు. రెండవది, ఎవరు తినని ఆహారంతో నిన్ను పోషిస్తాడు. మూడవదిగా, పేదరికం లేకుండా నిన్ను పోషిస్తాడు. 4వదిగా, ఏది తక్కువ రాకుండా నిన్ను పోషిస్తాడంటే. ఆమెన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అంటే అది ఆర్థికంగా కావచ్చు, వ్యాపారంలో ఏదైనా తక్కువ కావచ్చు, ఉద్యోగంలో నీ స్థితి తక్కువ కావచ్చు, సంఘంలో నీ స్థితి తక్కువ కావచ్చు, కుటుంబంలో నీ స్థితి దేనస్థితి అయిపోవచ్చు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నా కుమార్తె, ఏది తక్కువ కాకుండా నేను పోషిస్తా. నువ్వు నన్ను అనుసరిస్తే చాలు, నా మార్గం గుండా వెళ్తే చాలు, సన్నిధిలో కనిపిస్తే చాలు, సహవాసంలో ఎదగబడితే చాలు, నన్ను విడిచిపెట్టకుండా ఉంటే చాలు, నాకు మొరపెడితే చాలు, నన్ను అడిగితే చాలు చెప్తూ ఉన్నాడు దేవుడు. ఏది తక్కువ కాకుండా నిన్ను పోషిస్తాను. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, దేవుని సన్నిధిలో కూర్చున్నావు కదా, నేను నిన్ను పోషిస్తాను, నీకు సహాయం చేస్తాను, శ్రేష్టమైన వాటిని నేను నీకు ఇస్తాను. ఆమేన్ చెప్పగా. ఆమేన్, హల్లెలూయా. ప్రతి విషయంలో శ్రేష్టమే అంటే తక్కువ కాదు. ఇంకా శ్రేష్టం అంటే నాణ్యమైన వాటినే ఇస్తాడు. లోకస్తులకు ఒక ఉన్నతమైన స్థితి ఇచ్చి తన బిడ్డల మాటకి లేని స్థితి, ఏదో దానితో సర్దు పెట్టుకునే స్థితి ఇవ్వడు. ప్రతి విషయంలోనే శ్రేష్టతని నీకు ఇస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇంకొక వాగ్దానం చూద్దాము, ఏ విధంగా దేవుడు పోషిస్తాడో. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక వెధవరాలు నేను సెలవిచ్చి తిని. ఆమెన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇది మనకు తెలుసు. దైవజనుడనే ఏలియా పోషించబడుతున్నాడు ఎదవరాలి చేత. ఏ కాలంలోనండి? కరువు కాలంలో. ఆమె చెప్పు గట్టిగా. అదే దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. నా కుమార్తె, కరువులో కూడా నేను పోషిస్తా. కరువు కాలంలో కూడా నేను పోషిస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. చూడండి, కరువు అనే పదం మామూలుగా పలుకుతున్నాం, కానీ ఫ్యామిన్ అంటారు ఇంగ్లీష్లో. అది పలకటం ఈజీయే, కానీ దాన్ని అనుభవించడం చాలా కష్టం. అలాంటి స్థితిలో మంచినీళ్ళు దొరకవు, పంటలు పండవు, తినటానికి ఏముండవు, పనులు దొరకవు, అంతా ఎటు చూసినా ఎండిపోయినట్లే కనపడతా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నా కుమారుడ, కరువులో సహితము నేను నిన్ను పోషిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారా అంటే వెధవరాల ద్వారా పోషించగలనని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు తన యొక్క భక్తి జీవితాన్ని మెచ్చి దైవ సేవకుని తన ఇంటికి పంపించాడు. అది మనందరికీ తెలుసు. కానీ మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, కరువులో కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఈరోజు మనల్ని పోషిస్తాను అని తెలియస్తున్నాడు. కరువు వచ్చిందంటే ఒకటే మార్గం, చచ్చిపోవడం అంటే. అంతే కదండి. తినడానికి తినలేనప్పుడు తినలేక ఏమైపోతారండి? చనిపోతారు. అలాంటి స్థితి. అందుకే భక్తుడిని పోషించడానికి కాకులతో ఆహారం తెప్పించాడు మొట్టమొదటిగా. తర్వాత దేవుని నమ్ముకున్న, దేవుని తెలుసుకున్న, దేవుని యొక్క శక్తి తెలుసుకున్న ఆ వెధవరాల్ని పోషించడానికి దైవ సేవకుడిని ఆ వెధవరాలింటికి పంపించాడు. ఆమె చెప్పి గట్టిగా. దీని ద్వారా దైవ సేవకుడు పోషించబడటం కాదు. ఇక్కడ ఎవరు పోషించబడతారంటే వెధవరాలు తన కుమారుడు కూడా పోషించబడతాడు. ఏ సమయంలో పోషించబడతారంటే కరువులో కూడా పోషిస్తానని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు పోషించే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. మొట్టమొదటిగా దేంతో పోషిస్తాడంటే దేవుడు శ్రేష్టమైన గోధుమలతో పోషిస్తాడు నిన్ను. రెండవదిగా ఎవరు ఎరుగని ఆహారంతో నిన్ను పోషిస్తాడు. మూడవదిగా పేదరికం రాకుండా నిన్ను పోషిస్తాడు. నాలుగవదిగా ఏమీ తక్కువ కాకుండా పోషిస్తాడు. ఐదవదిగా కరువులో కూడా నిన్ను పోషిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయువు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఆమేన్, హల్లెలూయా. ఆకాశ పక్షుల్ని పోషించడానికి ఎవరు సహాయం చేస్తారంటే పరలోకపు తండ్రి పోషిస్తూ ఉన్నాడు. మీరు వారికంటే శ్రేష్ఠులు అంటే పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అని అడగలేదు, కానీ బహుశ్రేష్ఠులు అన్నాడు. అంటే ఎంతో విలువైన స్థితిని ఇచ్చాడు దేవుడు. సో పక్షుల్ని సహితము పోషిస్తాను, మీరు అంతకంటే గొప్పే నా దృష్టిలో అని చెప్తున్న దేవుడు యేసయ్య ఈ మాటలు పలుకుతున్నాడు గనక బహుశ్రేష్ఠులు మనం కనుక శ్రేష్టమైన వాటిని ఇచ్చి మనల్ని పోషిస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనం. మనము క్రీస్తు శరీరముకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా
సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యను నమ్ముకున్న తర్వాత ఖచ్చితంగా ఈ వాగ్దానం నీకు కూడా వస్తుంది. ఎవరైనా ఒక వ్యక్తి తన శరీరాన్ని ద్వేషించుకుంటాడండి? నన్ను నేను తిట్టుకుంటానా? నన్ను నేను ఏం పెట్టకుండా మార్చుకుంటానా? కాదండి. ప్రతి ఒక్కడు తన శరీరాన్ని ఎవడు ద్వేషించడు. తను తాను పోషించుకొని ఏం చేసుకుంటాడు తెలుసా? సంరక్షించుకుంటాడు. అందుకోసమే నువ్వు కూడా ఎవరో తెలుసా? మనమందరము క్రీస్తుకు అవయవములై ఉన్నామంట. ఆమేన్ చెప్పు గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. అది నీ స్థితి. అంటే మనందరం సంఘమే. ఎప్పుడు నువ్వు అవయవం అవుతావు? నువ్వు ఎప్పుడు సంఘం అవుతావు అంటే ఎప్పుడైతే దేవుని అంగీకరించినప్పుడు, ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటావో, యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించిన క్షణమే నువ్వు క్రీస్తు శరీరం అవుతావు. అందుకే అప్పుడు దేవుడు ఖచ్చితంగా సెలవిస్తూ ఉన్నాడు, క్రీస్తు శరీరం అయిన నువ్వు సంఘం ఖచ్చితంగా దేవుడు ఏ విధంగా పోషిస్తాడో నిన్ను కూడా అదే విధంగా పోషిస్తానని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఖచ్చితంగా తన శరీరాన్ని ఎవరు ద్వేషించుకోరు, సంరక్షించుకుంటారు, పోషించుకుంటారు. యేసయ్య కూడా తన శరీరాన్ని సంరక్షించుకుంటాడు. నువ్వు యేసయ్య శరీరంలో భాగమైతే చాలు అని దేవుడు ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. అంటే బాప్తిసం తీసుకోవాలి, ఖచ్చితంగా దేవునికి విధేయత కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో ఎదగబడాలి, దేవుని రాక కోసం ఎదురు చూడాలి. అప్పటి వరకు నిన్ను, నీ కుటుంబాన్ని పోషిస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. మనం ఈరోజు దేవుడు మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు, పోషిస్తానని తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా ఏ విధంగా పోషిస్తాడంటే, మొట్టమొదటిగా అతి శ్రేష్టమైన వాటితో దేవుడు మనల్ని పోషిస్తాడు. రెండవదిగా ఎవరు తినని ఆహారంతో నిన్ను పోషిస్తాడు. మూడవదిగా పేదరికం లేకుండా నిన్ను పోషిస్తాడు. నాలుగవదిగా ఏమీ తక్కువ కాకుండా నిన్ను పోషిస్తాడు. ఐదవదిగా కరువులో సహితము నిన్ను పోషిస్తాడు. ఆరవదిగా క్రీస్తు సంఘం అయితే యేసయ్య తన శరీరాన్ని ఏ విధంగా పోషించుకోడో నిన్ను కూడా అదే విధంగా పోషిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. దేవుణ్ణి తెలుసుకున్న మనము, దేవుణ్ణి ఎరిగిన మనము ఖచ్చితంగా ఆయనతో పాటు ఏకమవ్వాలి, మమేకమవ్వాలి. ఆయన శరీరంగా మారాలి. ఆయన శరీరంగా మారాలి. ఆయన శరీరాన్ని తినే, ఆయన రక్తాన్ని ప్రాణం చేసే ఆశ్చర్య కార్యము మన జీవితంలో కూడా జరగాలి. ఎప్పుడు జరిగిద్దండి అది? బాప్తిసం తీసుకున్న తర్వాత, ప్రభు వల్ల పాల్గొన్నప్పుడు ఖచ్చితంగా ఆ అర్హత మనం కూడా పొందుకుంటాము. అందుకే నువ్వు కూడా పోషించబడాలంటే దైవికంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. శరీర విషయంలో అయితే నేను పోషిస్తాను, కరువు రాకుండా పోషిస్తాను, శ్రేష్టమైన వాటితో పోషిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. కానీ నువ్వు నా శరీరం అయ్యావనుకో, నిన్ను ఖచ్చితంగా పోషిస్తానని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడు. ఆమె చెప్పి గట్టిగా ఆమె, హల్లెలూయా. మనందరం క్రీస్తు శరీరం అవ్వటానికి, ఆయన బలలో పాల్గొనడానికి ఖచ్చితంగా దృష్టి సారిద్దాము. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ దీవించడం గాక. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మాతో మాట్లాడి ఉన్నారు. నేను నిన్ను పోషిస్తాను, ఖచ్చితంగా పోషిస్తానని తెలియజేశారు. శ్రేష్టమైన వాటితో పోషిస్తాను. ఎవరు తినని ఆహారమైన మన్నాతో నిన్ను పోషిస్తాను. ఏది తక్కువ కాకుండా నేను పోషిస్తాను. కరువులో సహితము నేను పోషిస్తాను. ఖచ్చితంగా నీ ఈవులన్నీ, ఈ వాగ్దానాలు నీకు ఇస్తాను. నువ్వు కనుక నన్ను నమ్ముకుని నా శరీరం అయితే ఖచ్చితంగా నేను పోషిస్తానని దేవుడు ఈరోజు వాగ్దానం చేసి ఉన్నారు ప్రభువా. ఇదిగో సంఘము ప్రభువా, సంఘంతో మాట్లాడి ఉన్నారు. ఎంతమంది అయితే ఈ వాక్యంలో ఉన్నారు ప్రభువా, ప్రతి ఒక్కరిని పోషించండి ప్రభువా. పేదరికంలో ఉన్న వారిని ప్రభువా మీకు మీ చెంతకు తీసుకొస్తున్నాను ప్రభువా. పేదరికం రాకుండానే నేను పోషిస్తానని దేవుడు మీరు వాగ్దానం చేసి ఉన్నారు ప్రభువా. ఏ అవసరం లేకుండా నేను పోషిస్తానని వాగ్దానం చేసి ఉన్నారు ప్రభా. ఇదిగో ప్రభా, అనేక మంది దేవుని చెంతకు వచ్చి ఉన్నారు ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే ప్రభా ఆహారం కోసం ప్రభా ఎదురు చూస్తూ ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో పేదరికం ఉందో ప్రభా, ప్రతి ఒక్కరిని కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు కలిగిన సమస్తాన్ని నేను పోషిస్తానని వాగ్దానం చేసినట్లు ప్రభా, మా సంఘానికి కూడా ప్రభా, మా సంఘస్థులకు ప్రభా అదే వాగ్దానాలన్నీ ఇవ్వమని వేడుకుంటున్నాము ప్రభా. ఉద్యోగస్తుల్లో ఉన్న వాళ్ళని ప్రభా ఉన్నతమైన స్థితి కల్పించండి. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నారో ప్రభా, ఖచ్చితంగా వాళ్ళ యొక్క అవసరం మీరు తీర్చండి ప్రభా. ఎవరైతే ప్రభా వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకి మంచి పంట పండే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. అదేవిధంగా పనులు ప్రభా, అదేవిధంగా వ్యాపారాలు, ఎవరైతే వ్యాపారాల్లో ప్రభా ఉన్నారో ఉన్నతమైన స్థితి ఇచ్చి ఆ వ్యాపారం ద్వారా ఆ కుటుంబం పోషించబడే భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ ప్రభా ఎంతమంది అయితే విని ఉన్నారో ప్రతి ఒక్కరికి కలిగే భాగ్యాన్ని దయచేస్తారని విశ్వసిస్తూ రానున్న యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి.